ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటి వరకు ఒక సీఎం సహాయానిధి నుంచే 30 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఒకటి కాదు 30 కోట్లు. ఇది నేను చెప్తున్న పేపర్ కాదు, ఇది అధికారులు ఇచ్చినటువంటి పేపర్. ఇది ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ 30 కోట్ల రూపాయలు సీఎం సహాయానిధి నుంచి ఇలా మన నియోజకవర్గానికి 30 కోట్లు వచ్చినామంటే అది ఎంత గొప్ప విషయం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 8,100 మందికి 8,100 మంది మా అక్కలకు 80 కోట్ల రూపాయలు వచ్చింది. ఓన్లీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 80 కోట్లు. ఎంత? అదే 100 కోట్లు పెడితే ప్రతి ఊరికి బంగారం నోడేయచ్చు, ప్రతి మహిళకు ఇల్లు కట్టియచ్చు. అది కాదు అక్కడ సమస్య. ఆపదలో ఉన్నవాడికి సహాయం చేసినప్పుడే వాళ్ళు ఆపద తీరుతారు. ఇది ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఇవాళ రైతు బంధు ద్వారా 80,000 కోట్లు ఇచ్చినాం. అదే 80,000 కోట్లు ఇస్తే గ్రామానికి 1000 కోట్లు పోతాయి. దానివల్ల ఉపయోగం లేదు. అక్కడ గ్రామాల్లో రైతు గట్టికి కావాలి. రైతు అంటే ఆ ఊరికి బొడ్రాయి లాంటిది, మెయిన్ పిల్లర్. ఆ రైతు గట్టిగా ఉండి వ్యవసాయం చేయగలిగితే కమ్మరి, కొమ్మరి, వడ్రంగి, సాకలి, మంగలి అన్ని కులాలకు పని దొరుకుతుంది. అసలు రైతే వ్యవసాయం చేయకపోతే పని ఆడ దొరుకుతుంది గ్రామాల్లో. ఆ రైతే మూల పెట్టడానికో పని ఎవరికి ఇస్తాడు? ఆయన పట్టణం పోవాలి, ఆయన ఎమ్మడి మనం పోవాలి. ఏం చేయాలి? ఒక వాచ్మెన్ అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్ పని చేయాలి, లేకపోతే అడ్డ కూలీలకు పని చేయాలి. గతంలో జరిగింది ఇదే కదా. ఇవాళ రైతుకు నీళ్ళు ఇవ్వడం వల్ల, ఇలా నాగరికల్లో నీళ్ళు ఎమ్మెల్యే మర్రి అయినాక ఇలా కేరళ పూర్తి కావడం వల్ల నాగర్ కర్నూలు, తెల్కపల్లి, తిమాజిపేట, తాడూరు, బిజినపల్లి 5 మండలాలకు నీళ్లు రావడం వల్ల, ఉన్నటువంటి చెరువులు నిలబడడం వల్ల, కాలువలు నీళ్ళు రావడం వల్ల, ఇలా వ్యవసాయదారుడు వ్యవసాయం చేసుకోవడం వల్ల ఇలా మనకు పని దొరికిన మాట వాస్తవమా కాదా? ఒక్కసారి వాస్తవం అయితే తప్పట్టుకుంటా, లేకపోతే కొట్టుకోమండి. ఇది వాస్తవమే కదా. మరి గతంలో ఏం చేసేవాళ్ళం? మన ఊరిలో నాట్లు వేయాలంటే అసలు మనకే పని దొరికేది కాదు. మన ఊర్లో వరి నాటాలంటే మనకే పని దొరికేది కాదు. ఇవాళ మన ఊరికి వేరే ఊరు నుంచి వచ్చి వరి నాటుతున్న మాట వాస్తవం కాదా? ఒకసారి చెప్పండి. ఎకర గుత్త పట్టుకొని 6,000 రూపాయలు గుత్త పట్టుకొని ఎకర భూమిని ఇలా వరి నాటుతున్నారు. ఎందుకు? మన ఊళ్ళో కూలీలు లేక కాదు. కూలీ కన్నా మన పని ఎంతమంది పని చేసే వాళ్ళు ఉన్నారో అంతకన్నా ఎక్కువ పని ఉండడం వల్ల పక్క ఊరోళ్ళు, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇలా మన ఊళ్ళో పని చేస్తున్నారంటే గతంలో మనకే పని దొరికేది కాదు. ఇలా పక్క రాష్ట్రాలకు పనిచ్చే స్థాయికి వచ్చినాం. ఎందువల్ల వచ్చినాం? నీళ్లు రావడం వల్ల, కరెంటు రావడం వల్ల, విత్తనాలు రావడం వల్ల, ఎరువులు రావడం వల్ల, రైతు బంధు రావడం వల్ల. గతంలో 10 ఎకరాలు ఉన్నటువంటి పొలాన్ని 2 ఎకరాలు ఉంది 8 ఎకరాలు పడవ పెడుతుండే. ఎందుకు? బోర్ల నీళ్ళు సరిపోవాలి. ఇలా 10 ఎకరాలు అంటే 10 ఎకరాలు దున్నుతున్నాం కాబట్టి ఇలా కూలీలకు పని పెరిగింది. ఆ పని పెరగడం వల్లనే ఇలా రైతుల ఆదాయం పెరిగింది. ఇలా ఇప్పుడిప్పుడే ఈ రైతు బంధు ఇవ్వడం వల్ల, ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. లేకపోతే ఇవన్నీ జరిగేది కాదు. ఎందుకు? ఇలా రైతు అనేవాడు 10 మందికి అన్నం పెట్టేటోడు, ఈ దేశానికి అన్నం పెట్టేటోడు. అట్లాంటి రైతే గోసపడి వ్యవసాయాన్ని పనిచేసుకొని 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో ఆ బిడ్డ పెళ్లి చేయలేక, అప్పులు తీర్చలేక, పురుగుల మందు దాగి ఎంతోమంది రైతులు పిట్టలు చనిపోయారు. ఎందువల్ల? ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల. ఇదే నీళ్ళు నాగర్ కర్నూలుకి 20 ఏళ్ళ కింద వచ్చుంటే, ఇదే రైతు బంధు ఈ నాగర్ కర్నూలుకు 15 ఏళ్ళ కింద వచ్చి ఉంటే మరి మన బతుకులు, మన జీవితాలు ఎంత అందంగా ఉండేవి. మన భూముల విలువ పెరిగింది. ఎందువల్ల పెరిగింది? రాష్ట్రం రాకముందు, నేను ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ 4 లక్షలు 5 లక్షలు మాత్రమే భూమి రేటు ఉంది. ఇలా మీ అందరికీ తెలుసమ్మా, మీ ఊళ్ళో 30 లక్షల రూపాయలు తక్కువ ఎకర భూమి దొరకలేదు. ఎందువల్ల పెరిగింది? కేసీఆర్ వచ్చి మీ ఊళ్ళో నాగలు కొట్టిండా? మరజనార్దన్ వచ్చి మీ ఊళ్ళో ట్రాక్టర్ దున్నిండా? లేదు. ఎందువల్ల పెరిగింది? నీళ్ళు ఇవ్వడం వల్ల, కరెంట్ ఇవ్వడం వల్ల, విత్తనాలు ఇవ్వడం వల్ల, ఎరువులు ఇవ్వడం వల్ల, పండిన పంట కొనడం వల్ల, దానికి తోడు కొంత పెట్టుబడి ఇవ్వడం వల్ల ఇవాళ ఇవన్నీ పెరిగినాయి. లేకపోతే అన్నం వండుకుంటామమ్మా, మనం కూర లేకుండా తింటామా? దాంట్లోకి బిరిపూడన కావాలి, పచ్చడన కావాలి, పప్పన కావాలి. ఓన్లీ అన్నం వండుకొని తింటామా? తినలేము. అన్నం అంటే భూమి, కానీ దానికి కావాల్సింది ఏంది? కూరలు అంటే కరెంటు కావచ్చు.
విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వలేకపోవడం వల్ల వ్యవసాయం పడవ పెట్టినాం. మరి అవే ఇచ్చుంటే ఇలా నాగరికనులకు ఒక 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద నీళ్ళు వచ్చింటే మన భూముల విలువ ఎంత పెరిగేది? మనకు సోనియా గాంధీ చుట్టం కాదు, నరేంద్ర మోడీ చుట్టం కాదు, కేసీఆర్ మన చుట్టం కాదు, మర్రి మీకు చుట్టం కాదు. ఎవరు చుట్టం? ఎవరు మన చుట్టాలు? మనకు ఆపదలు ఉన్నప్పుడు ఎవరైతే సహాయం చేసిండ్రో, మన బతుకుల కొరకు ఒక మార్గం ఇచ్చారో వాళ్ళే మన చుట్టాలు, కానీ ఎవరు మన చుట్టం కాదు. అది మన చుట్టం. నీ ఆపదలు ఉన్నాయి, మీ ఇంట్లో ఆపద అయింది, నీకు వచ్చి అడ్డగలిలో పడ్డాడు నీ చుట్టం. నువ్వు సుఖంగా ఉన్నప్పుడు నీ ఇంటికి వచ్చి తినిపోయింది నోడుచు నీ చుట్టం కాదు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి నేనున్నా, నువ్వు అధైర్యపడమాకు అని చెప్పినోడే మన బంధువు. మరి ఇలా ఆడబిడ్డ పెళ్లి చేసి ఇలా నువ్వు కేసీఆర్కు ఏమి ఒక ఓటు వేయడం వల్ల నేను ఎమ్మెల్యే గారు ఒక సంతకం పెడితే, నా దగ్గరికి వచ్చి ఒక సంతకం పెడితే ₹1,00,000 ఇస్తున్నారమ్మా. ₹1,00,000 అంటే ఈ రోజు రేటు ప్రకారం 2 తులాల బంగారం. మీ అందరికీ తెలుసమ్మా, బిడ్డ పెళ్లి చేసినప్పుడు పందిట్లో 2 తాంబాలాలు ఉంటాయి. ఒకటి పిల్ల కట్నాలు, ఒకటి పిల్లగాని కట్నాలు పెట్టి రాసుకుంటారు. కరెక్టే కదా నేను చెప్పేది? కరెక్టే కదా? రాసినప్పుడు ఏమి ఇస్తారు వాళ్ళు? మన పెళ్ళి అయిపోయినాక ఏం చేస్తాం? సాయంత్రం పూట నువ్వు మీ ఆయన ఇద్దరు కూర్చొని, నీ కొడుకు కూర్చొని, అరే బిడ్డ పేపర్ తీరా, ఎంత చదివించురా? ఇగో మల్లారెడ్డి పటేల్ 500 చదివించుడు, ఆయన కడుపు సరళకుండా, ఇగో ఆయన 1000 రూపాయలు చదివించుడు, ఇంకా ఆయన పిల్లలు బాగుండాలి, మనం దీవిస్తాం. కరెక్టే కదా? మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే ఏం చేస్తాం? మనం పోయి మళ్ళీ మనం చదివిస్తాం. ఎందుకంటే ఒకరి రుణంలో పడకూడదని. ఒకరి ఇంట్లో అన్నం తింటాం, అమ్మ నీ కడుపు చల్లగుండా అమ్మ అంటాం. మళ్ళీ ఏం చేస్తాం? అరే ఆమె రుణంలో పడ్డామరా బాబు, ఆమె రుణం తీర్చుకోవాలంటే మన ఇంటికి పిలుచుకొని అన్నం పెడతాం. మన తెలంగాణలో ఉన్నటువంటి గొప్ప గుణం అది. ఎవరింట్లో అయితే మంచిగా తాగితే, అమ్మ నీ రుణంలో పడిపోయినా, నీ రుణం ఎట్లా తీర్చుకుంటానే, నేను బతుకుంటే ఎట్లా ఉన్నా నీ రుణం తీర్చుకుంటా అంటాం. మా అమ్మ నేను మా చెల్లెలు పెళ్లి చేసినాం. ఒక ఆయన మా ఊళ్ళో 5,000 అప్పించిండు. ఎంతకు? ₹3 ఒకటి. నేను మా అమ్మని అడిగిన, చిన్నప్పుడు నాకు అప్పుడు 19-20 ఏళ్ళు ఉంటాయి. అడిగిన, అమ్మ ఎందుకే రోజు 5,000 పనిచేసి వస్తున్నావు అంటే, ఏమన్నది మా అమ్మ తెలుసా? వాళ్ళ రుణంలో పడ్డం రానది. ఎందుకమ్మా అన్న, చెల్లెలు పెళ్ళి అప్పుడు 5,000 ఇచ్చిండ్రా, ఇంటికి ఫ్రీగా ఇచ్చిండా అని అడిగిన. లేదా ₹3 మెత్తి అన్నాడు. వాడు ₹3 మెత్తి తీసుకొని పోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎందుకే ఇల్లు చూస్తావు, వాళ్ళకి ఇంట్లో నీళ్ళు ఎందుకు పడితే బిందె పట్టి వస్తావు, వాళ్ళ ఇంట్లో బట్టలు ఎదుగుతావు అని అడిగిన. లేదురా మనకు ఆయన సహాయం చేసిండు కదా, వాళ్ళ రుణం తీర్చుకోవాలి బిడ్డ. అంటే ఈ తెలంగాణలో మనకి ఏమైనా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తే వాళ్ళని ఎప్పుడు మర్చిపోం, జీవితాంతం మర్చిపోం. ఇవాళ ముఖ్యమంత్రి గారికి మీ సొంత అన్న కానీ తమ్ముడు కానీ మీ బిడ్డ పెళ్లి చేస్తే ఎంత ఇచ్చిండు? ఒక 5,000 ఇచ్చిన పాపాన వాళ్ళు బట్టలతో పెట్టిన పాపాలు మా అమ్మ ఇప్పుడే అనేది ఇట్లా అన్నది ఎంబడే. వాస్తవం నాకు తెలుసు. మా చెల్లెలు పెళ్లి చేస్తుంటే మా మామ వచ్చిండు, మా అత్తమ్మ వచ్చింది, మా మామ వచ్చిండు, మా బామ్మాడిది వచ్చిండు, మా కోడలు వచ్చిండు. 4 తిన్నారు, పీకిరు, ఏమి లేదు, బట్టలతో పెట్టి తిన్నారు, పీకిరు, ఏమి చేయలే. ఇవాళ కేసీఆర్ గారు ఏమైతాడు నీకు? మీరు అడిగినరా? అడగలే. మా ఆడబిడ్డలు పెళ్లి చేస్తే అప్పుల పాలవుతారు, కనీసం బిడ్డకు 1 తులం బంగారాన్ని పెట్టుకుంటారు, అల్లునికి 1 మోటార్ సైకిల్ అని కొనిస్తారు, లేకపోతే వాళ్ళు 2 తులాల బంగారం అని కొనుక్కుంటారు, అప్పులుంటే తీర్చుకుంటారని ఆలోచనతోటి రూపాయి కాదు, 10,000 కాదు, 50,000 కాదు, 70,000 కాదు, 1,00,000. మరి మనం ఇదే తెలంగాణలో ఎలక్షన్లు వస్తే 200కు 100కు ఓటేసిన మాత్రం వాస్తవం కాదా? వాస్తవం కాదా? కళ్ళు సీసకు ఓటేసినాం, సారా పాకెట్కు ఓటేసినాం. అప్పటి పరిస్థితులు అట్లాంటివి. కరెక్టే కదా? ఇవాళ అది కాదు ముఖ్యం. ఎన్ని రోజులు ప్రభుత్వం ఉన్నది, ఎన్ని రోజులు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎన్ని రోజులు ఎమ్మెల్యే ఉన్నది మన ఎంబడి రాదు. ఇట్లాంటి కార్యక్రమాలు, పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తేనే మళ్ళీ మనకు గుర్తింపు ఉంటుంది, ప్రజలకు గొప్పతనం ఉంటుంది అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఇవన్నీ 1 కాదు 2 కాదు. ఇలా ముసలులకమ్మ వాళ్ళకు తండ్రి కొడుకు వదిలేసిపోతాడు, కూడా పెళ్లి చేస్తే భార్య తీసుకొని పోతాడు, కొత్త పెళ్ళం వస్తే మోసే కూడా తీసుకొని పోతాడు. ఇక్కడ ఎట్లా బతకాలి తల్లి? ఆ తండ్రి ఎట్లా బతకాలి? ఊళ్ళోకి ఎవరైనా వచ్చి ఓ ₹5 ₹10 ఇచ్చిపోతే, నెత్తి గొప్పితే వాళ్ళు ఇచ్చిపోతే బతికింది. ఇవాళ ₹2,000, వికలాంగులకు అయితే ₹4,000. ఇవాళ పింఛన్ ₹2,000 ఎట్లమ్మా అంటే,
రియల్గా సొంత కొడుకు ఆలోచన చేయడు కేసీఆర్ అట్లా ఆలోచన. ఒక భార్య భర్త ఇద్దరు బతకాలంటే ఎంత కావాలి? బియ్యానికి కిలో రూపాయలు, ₹1 కిలో బియ్యం, 12 కిలోల బియ్యం కావాలి, ₹12. రోజు కూరగాయలకు ఎంత కావాలి? ఒక ₹10, ఒక 300 కూరగాయలకు. ఇట్లా నూనెకి ఎంత కావాలి, పసుపుకి ఎంత కావాలి, ఉప్పుకి ఎంత కావాలి, కిరాణా సామాన్ ఎంత కావాలి, వాళ్ళకు సాయంత్రం అయితే ఒక కళ్ళు గిట్ల తాగితే ఎంత కావాలి అని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ₹2000 పెన్షన్ ఇస్తుంది. మరి అదే కొడుకు దగ్గర పోయినాం అనుకో, ముసలాయ పోయింది అనుకో, అరే నాకు రోగం వచ్చింది రాకు దవాఖాన పోతే ₹100 అంటే ఇంకేం బతికేం సాధిస్తావు, ఏం చేస్తావు, ఇంకెన్ని రోజులు బతకాలని అన్నాడు. ఆ ముసలోళ్ళు ఎంత ఆవేదన పడ్డారో మీకు తెలుసు, తెలియదు కాదు. ఎందుకంటే మన ఊళ్ళోకి వెళ్ళి వచ్చిన, నేను ఊళ్ళోకి వెళ్ళి వచ్చిన, నేనే పట్టణంలో ఊళ్ళోనే పుట్టిన, ఆ ఊరి విషయాలనే నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని రోజులు జరిగినటువంటి ఈ కార్యక్రమాలు వల్ల జరుగుతున్నాయి. ఇక నేను ఎమ్మెల్యే అయిన అమ్మకముందు నుంచి ట్రస్ట్ పెట్టి ఈ ఊరిలో ఎంతోమంది ఆడబిడ్డల పెళ్ళిళ్ళకి ఇప్పటికి 1000 మందికి అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చేసిన ఎమ్మెల్యే ఎవరంటే మరి జనార్దన్ రెడ్డి వీరులు. మరి గతంలో ఎందుకు చేయలేదు? మరి గతంలో ఓట్లు వేసుకున్నారు కదా, ఇక్కడ ఎమ్మెల్యే అయింది కదా, మరి ఆడబిడ్డ పెళ్లి కనీసం ₹1 ఖర్చు పెట్టిన పాప అనవలే. 4 కోట్లు 5 కోట్లు పెట్టి ఆ పిల్లకి కావాల్సినటువంటి బట్టలు, పిల్లగాడికి, తల్లికి, తండ్రికి, ఆ సంసారానికి కావాల్సిన సామాన్లను తెప్పించి ఒక్కొక్క జంటకు ₹2 లక్షల ఖర్చు పెట్టి ఇలా అంగరంగ వైభవంగా ఈ సామూహిక వాళ్ళు చేస్తున్న మాట మీ అందరికీ తెలిసింది. ఎన్నో కార్యక్రమాలు, ఒకటి కాదు. మా ట్రస్ట్ పెట్టిన తర్వాత స్కూళ్ళు కట్టడం, అమ్మాయి పేద అమ్మాయి అయినా చదవలేకపోతే అమ్మాయిని చదివించడం, డాక్టర్ చదువుతా అంటే ఫీజు కట్టి చదివించడం, ఇంజనీరింగ్ చదువుతా అంటే అమ్మాయికి ఫీజు కట్టి చదివించడం. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్, మన పిల్లలకు ₹1,00,000 పెట్టి బండి ఇప్పిస్తాం, కానీ 3,000 పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ చెప్పాం. అసలు ఉందా లేదా కనుక్కో. ఆ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇబ్బంది పడి పిల్లలకి యాక్సిడెంట్ అవుతుంది, ఇబ్బంది పడుతుందని చెప్పి 12,000 మంది పిల్లలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ఆ పిల్లలందరికీ డ్రైవింగ్ లైసెన్స్ చెప్పింది. ఇప్పుడు మీ అందరికీ కొద్దిగా ముందుకు వెళ్తే, రోడ్డు మీదకి వెళ్తే మర్యానా క్యాంటీన్ అని కనపడదు, కొద్దిగా ముందరికి వెళ్తే అయిపోయాయి. దీన్ని దాటి కొద్దిగా ముందుకు పోతే ఆ మార్కెట్, పాత మార్కెట్లో పోతే కనపడుతుంది మర్యానా క్యాంటీన్. చూడండి ఇప్పుడు టైం అయింది, 1 స్టార్ట్ అవుతుంది. రోజు 1000 మందికి ₹5కే భోజనం, ₹5 ఇస్తారా కుకరా, ఛాయ్ కరా. ఎందుకొరకు? ఆ ఫ్రీగా పెడితే ఆ విలువ తెలియదనే ఉద్దేశంతో ₹5 తీసుకుంటున్నాం, కావాలని కాదు. ఎందుకంటే ₹5 భోజనం కడుపు నిండా భోజనం. మన ఇంట్లో పప్పుతోనే వేస్తాం, ఇక్కడ కూర, పప్పు, చాంబారు. ఎందుకు? ఇది పేదవాళ్ళ కడుపు నిండా పెట్టాలని మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందాక చెప్పిన పురిటి నొప్పుల బాధ తల్లికి ఎట్ట తెలుస్తుందో, పేదవాడి బాధ అనుభవించిన వాడు తెలుస్తుంది. ఆ పేదవాడిగా నేను అనుభవించిన కాబట్టి ఆ బాధ నాకు తెలుసు కాబట్టి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు. నాకెవరు మీరు పెళ్లి చేయమని నన్ను అడగలేదు, నాకే వినతి పత్రం ఇవ్వలేదు. నేను చెప్పిన నేను పెళ్లి చేస్తున్నామా, ఎవరైనా పేద అమ్మాయిలు అంటే చేయండి. ఇందులో ఎవరు చేసుకుంటున్నారు? బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు. బీసీలు కావచ్చు, హెచ్సీలు కాబట్టి వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. ఎందుకంటే పేదవాళ్ళు ఉండేది ఆ కులంలోనే ఎక్కువ ఉంటారు, వేరే కులంలో ఉండరు, మన దానిలో ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆ పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలనే ఉద్దేశంతో ఇలా పెళ్ళిళ్ళ కార్యక్రమం కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ల కార్యక్రమం కావచ్చు, ఈ ₹5 భోజనం కావచ్చు, పిల్లలు చదివించే కార్యక్రమం కావచ్చు, స్కూళ్ళు కట్టే కార్యక్రమం కావచ్చు. పైసలు ఎవరికి పుట్టిగా రావు, పైసలు ఎవరికి ఎక్కువ కావు. ఇప్పుడు పోతూ మీరు వచ్చిరు, ఈ ₹1,00,000 చెక్ తీసుకున్నారు. ఊరు బయటకు పోయినాక ఆటో దిగేందుకో దిగుతారు, పోతాడు ₹1,00,000 దొరికినాయి. ఏం చేస్తారు మీరు? ఈ లక్ష కట్టి ఏం చేస్తారు? ఓ 4 తులాల బంగారం అని కొనుక్కుంటారు, ఒక పెద్ద టీవీ అని కొనుక్కుంటాం, లేకపోతే ఒక కొడుకుకు మోటార్ సైకిల్ ఇప్పిస్తాం, ఏదో కూడా చేస్తాం. పడేయం, పైసలు పడేస్తావా? పడేయం. అవును, నాకు ₹1,00,000 దొరికినవి ఎవరో అని పోయి పోలీస్ స్టేషన్ ఇస్తావా? ఎవడో ఒకడు ఉంటాడు నోట్లో, ఎవరు ఇయ్యరు, నేనే ఇయ్యను, మీరేంటి ఉట్టి మాట ఎవరు ఇయ్యరు. ఎందుకు చెప్తున్నా అంటే పైసలు ఎవరికి ఉట్టిగా రావు. నాకు పైసలు ఎక్కువ కావాలి, నేను ఒక 5 ఎకరాల భూమి కొనుక్కోవచ్చు, వచ్చే 5 ఏళ్ళలో 3 ఇంతలు అవుతుంది. ఇలా ₹1,00,000 30 లక్షలు పెట్టి ఎకరం కొంటే వచ్చే 5 ఏళ్ళలో అది ₹1,00,000 ఎకర భూమి. కానీ దానివల్ల ఏంటి రా? ఎన్ని ఎకరాల భూమి ఆయనబడి వస్తుంది, ఆయనబడి నేను చనిపోతా. ఎవరైనా చనిపోయేటోళ్ళమే. ఇక్కడ 2000 సంవత్సరాలు ఎవరైనా బతరా? ఎవరు బతకరు. 100 సంవత్సరాలు, 105 సంవత్సరాలు, 110 సంవత్సరాలు. थोड़ा अच्छा काम करेगा तो अल्लाह थोड़ा 10 साल बढ़ाता और न ज़्यादा नहीं बढ़ाता, थोड़ा बुरा काम चल जो और 10 साल कम करता. जो भी है 100 साल के ऊपर कोई जीतने वाला नहीं है. कितने साल जीता बोल के नहीं है, कितना अच्छा काम करा बोल के अपने साथ में आता, अल्लाह वही देता अपना, उसी लिए अपने काम करे. మనం ఎన్ని సంవత్సరాలు బతికినాం అనేది కాదు, ఎంత గొప్ప బతికినప్పుడు 10 మందికి సేవ చేసినాం. మనం చనిపోయినప్పుడు ఆ ఎదుటోడి కళ్ళకి వెళ్ళి నీరు రావాలి, కంటికి వెళ్ళి నీటి చుక్క రావాలి. అట్లాంటిదే మన బతుకురు తప్ప రాజకీయాలకు నేను వచ్చి డబ్బు సంపాదించుకోనికను
ఇంకోటి సంపాదించుకోనికి రాలే. దేవుడు ఇచ్చిన కాడికి నాకు ఇచ్చిండు. ఆ ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి రూపాయలు ఓ 10 పైసలు 15 పైసలు తీసుకొచ్చి ఇట్లా సేవా కార్యక్రమాలకు పెడుతున్నా తప్ప ఏం లేదు. ఇప్పుడు నేనున్నా సింపుల్గా ఎంత గొప్పగా ఆలోచిస్తామంటే మా ట్రస్ట్ మేము ఎందుకంటే ఇలా చెక్కులు ఇస్తాం. ఇప్పుడు ఒకటి అయిందమ్మా, చెక్కులు ఇచ్చాలో 2 అవుతుంది. చెక్కు తీసుకొని పోయి బయట తినలేము, ఊరుకోవాలంటే 4-5 అవుతుంది. మరి ఆకలి అవుతుంది కదా. మా అమ్మలో పోయి భోజనం ఏర్పాటు చేయండి, వాళ్ళు కొంచెం కలిసి భోజనం చేయండి. రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ చెక్కులు ఇచ్చి పంపిస్తారు వాళ్ళు, కానీ భోజనం పెట్టాలని. భోజనం నీ ఇంటికి వచ్చి ఛాయ్ ఎట్లా తాపుతావు? నా ఇంటికి వచ్చిండ్రు, మీ తమ్ముడి ఇంటికి వచ్చిండ్రు, మరి ఉట్టిగా పోవద్దు కదా. నేను వచ్చిన వాళ్ళు భోజనం చేయాలి, భోజనం పెట్టిస్తాను. ఎందుకంటే ఇది పేదవాళ్ళ మీద కన్సెంట్ ఉంది కదా, పేదవాళ్ళ మీద కన్సెంట్ ఉన్న వాళ్ళే చేస్తారు, లేకపోతే అంతా చెయ్యరు.